సత్సంగం అంటే ఏంటి? అసలు సత్సంగం అంటే జనరల్‌గా మనం దేవుళ్ళ గురించి, ఈ బాబా గురించి, బాబా చేసిన గొప్ప కార్యాల గురించి, ఆయన చేసిన ఘనత గురించి చెప్పుకుంటూ ఉంటాం. అది కాకుండా వేరే ఏదన్నా ప్రత్యేకంగా ఉందా? అదేమన్నా ఉంటే కొంచెం చెప్పమ్మా. జై గురుదేవ. సత్సంగము, సత్ అంటే మంచి, సంగము అంటే సంగతులు, సత్సంగతులు, మంచి విషయములు, మంచి మాటలు. ఎవరైతే మంచి మాటలు చెబుతారో అది సత్సంగము. సత్సాంగత్యము అంటే మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళతోటి కలిసి కూర్చొని అవి ఆలకించడం, వినడము, అటువంటి వాళ్ళతో కలిసి ఉండటము, అది సత్సాంగత్యము. సత్సంగతులు అంటే మంచి విషయములు. ఈ సత్సంగం అంటే వినదగినటువంటివి, ఆచరించదగినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి పనులు, మాటలు, వాటి గురించి సంభాషించుకోవడము, అటువంటి అంశాలని చర్చించుకోవడము, అటువంటి అంశాలకి సంబంధించిన భావాలను ఒకరికొకరు పంచుకోవడము, అది సత్సంగతులు చెప్పుకోవడం అంటే. అదే సత్సంగము అంటే. అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విశేషాలు ఎవరైనా మనకు తెలియనివి తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటే దాన్ని సత్సంగము అంటారు. అది ఒక్కటే సత్సంగం కాదండి. మంచి విషయాలు ఎవరైనా చెబుతూ ఉంటే, నలుగురికి ఉపయోగపడే విషయాలు, నలుగురు ఆచరించదగిన విషయాలు, నలుగురు తెలుసుకోవలసిన విషయాలు, నలుగురు పాటించవలసిన విషయాలు, 10 మందికి తెలియని విషయము ఏ ఒక్కరికైనా తెలిస్తే అది ఆ 10 మంది కూడా తెలుసుకోవలసిన విషయము అయినప్పుడు, దానివల్ల 10 మందికి మేలు కలిగేలా ఉంటే, అప్పుడు చెప్పేటువంటి విషయము ఏదైతే ఉంటుందో అది సత్సంగతి. అంటే మంచి విషయము, మంచి మ్యాటర్. అటువంటిది ఎవరైనా చెప్తూ ఉంటే 10 మంది కూర్చొని వినొచ్చు. అంతేగాని నీకు తెలుసా, పక్కింటి వాడు ఎదురింటి వాళ్ళ అమ్మాయిని జెండా ఎత్తేసారట, లేపుకెళ్ళిపోయాట. అలాగా? అవునండి, ఎప్పటి నుంచో నాకు తెలుసు వాళ్ళ వేషాలు. మీకు తెలుసా? అయ్యో, వాళ్ళ అమ్మా నాన్నకి తెలియదట, పోనీ చెప్పలేకపోయారా? మనం చెప్తే మాత్రం వాళ్ళ పిల్లలు బంగారం అంటారు, మన మాట ఎక్కడ వింటారు? ఇలాంటి పనికి మాలిన మాటలు ఇతరుల జీవితాలని నాశనం చేసేటువంటి అంశాలు, ఇతరుల కుటుంబాల్లో కలహాలు రేపేటువంటి మాటలు, లేదా దుర్భాషలు ఆడటము, ఇంకొకరిని అకారణంగా విమర్శించడము, నిందించడము, హేళన చేయడము, టీజింగ్ చేయడము, ఇవన్నీ కూడా అసందర్భ అనవసరపు అంశాలుగా భావించి అటువంటి మాటలు మాట్లాడే చోట మనము పార్టిసిపేట్ చేయకూడదు. మంచి విషయాలు, ఆరోగ్యకరమైనవి, ఆచరించదగినవి, లేదా ఆనందాన్ని కలిగించేవి, సంతోషకరమైనవి, ఒకళ్ళు కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని ఎలా తీర్చాలి అనేటువంటి సమస్యలు గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు. అంతేగాని ఒకరిని బాధించి, వేధించి, హింసించేటువంటి అంశాలు ఏవి కూడా చర్చించుకోకూడదు. అటువంటివి ఎక్కడైనా చర్చలు జరుగుతూ ఉంటే అందులో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది టైం వేస్ట్.
అంతేకాదు మెదడు కూడా అనవసరంగా స్ట్రెస్కి గురవుతుంది. లేనిపోనివన్నీ మైండ్లో లోడ్ చేసుకుంటే ఈ మైండ్లో ఉన్న చిప్పు ఫుల్ అయిపోతుంది విత్ అన్నెసరీ మ్యాటర్స్. అందుకని అవి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు కాదు, ఫాలో అవ్వవలసిన విషయాలు కాదు, ఆచరించవలసినవి అంతకంటే కాదు. అటువంటి అనవసరపు విషయాలు, ప్రమాదకరమైనవి, గొడవలకి దారి తీసేవి, అటువంటివి మనం ఎవ్వరం కూడా ఎంకరేజ్ చేయకూడదు, పార్టిసిపేట్ చేయకూడదు. సత్సంగము అంటే మంచి విషయాలు చర్చించుకోవడము, లేదా మంచి విషయాలని మాట్లాడుకోవడము, లేదా మంచి కలిగించేటువంటివి, ఉపయోగము కలిగించేటువంటివి, భగవంతునికి సంబంధించినటువంటివి, ఆరోగ్యానికి సంబంధించినటువంటివి, ఒకళ్ళకి మేలు కలిగించేటువంటివి ఏవైనా అంశాలు ఉంటే అవి ఎవరైనా చెబుతూ ఉంటే వినొచ్చు, లేదా మనకి తెలుసుంటే తెలియని వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. దానిని సత్సంగము అని అనడానికి 100% కరెక్టు అని నా భావన. సత్సంగం అంటే కేవలము దేవునికి సంబంధించిన అంశాలు మాట్లాడడం మాత్రమే కాదు, మానవులకి అనేక మంచి అంశాలు ఉంటాయి, వాటికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉండాలి, జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిల్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు, అటువంటివి మనము వినొచ్చు కూడా. అవి కూడా సత్సంగంతో సమానమే. ఓకేనా? ఓం